2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి రవి యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు 6వ స్థానంలో, గురు యోగిస్తున్నాడు, కేతువు కుజుడు యోగిస్తున్నారు. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి పెసలు దానం చేయండి. 6వ స్థానంలో బుధుడు నీచంలో ఉన్నారు. పెసలు దానం చేయటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. శుక్రవారం రోజు కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, మంగళవారము, బుధవారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. తులారాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన కుజుడు శని గ్రహంతో ఉన్నారు. శని కుజులు బద్ధ శత్రువులు. 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రు స్థానంలో ఉన్నారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో చాలా ఇబ్బందులు ఉంటాయి. వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. కాలభైరవాష్టకాన్ని, నారాయణ కవచం 2 చదువుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా ఇబ్బందులున్నాయి. నేను కుటుంబాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు అలాగే శత్రుగ్రహమైన శనితో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమంలో రాహు ఉన్నారు. రాహు పంచమ స్థానంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన శని 6వ స్థానంలో ఉండి కుజుడితో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు అవుతే ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బీపీకి సంబంధించిన విషయాల్లో, అలాగే కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలకు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి 6వ స్థానంలో ఉండి శనితో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కాబట్టి మీరు హనుమాన్ చాలీసా కొంచెం పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది ఈ వారంలో అయితే కనుక. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎన్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.